హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితమ్మ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తక్షణ కర్మలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాసులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మ ప్రణామాలు. మన జూమ్ లో పార్టిసిపేట్ అయిన దివ్యాత్మ స్వరూపులందరికీ, అలాగే యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజున ఈ జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరిత మేడం గారికి, సతీష్ సార్కి, వారి యొక్క సంతానానికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజు మనం ఒక టాపిక్ ని తీసుకురావడం జరిగింది. మరి ప్రతిసారి మనకి నిరంతరం టాపిక్ ఇస్తూనే ఉంటాయండి. నిరంతరం మనకి టాస్క్లే, ప్రతిరోజు కాన్సెప్ట్లే. ఆ కాన్సెప్ట్లే మన జీవితాలు. ఆ కాన్సెప్ట్లు కథలండి, కథలు కాదండి. కథల్లాంటి జీవితాలు. ఆ జీవితాల్లో మనకి ఏం జరుగుతుంటాయి, మనం ఎలా ఉండాలి, ఎటువంటి సందర్భాలు మనం ఎదుర్కొంటూ ఉండాలనేది నిరంతరం కాన్సెప్ట్లండి మన జీవితానికి. కాన్సెప్ట్లే అనుకుంటారో, టాస్క్లే అనుకుంటారో, లక్ష్యాలే అనుకుంటారో, ఏ పేరన్నా పెట్టనివ్వండి, అవన్నీ మనం సాధిస్తూ నిరంతరం మరి ఆ యొక్క ఆచరణాత్మక జీవితంలో ఉంటూ ఉండటం కోసమే ఇటు రకరకాల సజ్జన సాంగత్యాలు జరుగుతూ ఉంటాయి. మరి మనం ఈ రోజున తక్షణ కర్మల గురించి మనం చెప్పుకుందాం మాస్టర్స్. అసలు తక్షణ కర్మల గురించి మనం చెప్పుకునే ముందు అసలు కర్మ అంటే ఏమిటి? ఆ కర్మను మనం తప్పించుకోగలమా? మనకి కర్మ నుంచి తప్పించుకోవడానికి మనకి ఎవరు సహాయపడతారు? మరి సహాయపడ్డంత మాత్రాన మనం వాళ్ళని ఉపయోగించుకుంటామా లేదా? మరి ఉపయోగించుకునే అవకాశం ఉన్నా కూడా మనం ఎటువంటి నల్లటి కర్మ మేఘాలను ఏర్పరచుకుంటూ ఉంటాము. అనే విషయాలు మనకు చాలా అంటే చాలా ముఖ్యమైనదండి. ఎందువల్లంటే ప్రతి మాట, ప్రతి చేష్ట ఏముందిలే, ఇదేముందిలే అనుకోవడానికి లేనే లేదు. అలా అని చేసే ప్రతి పని మీద కూడా అమ్మో! భయపడుతూ ఈ పని చేయొచ్చో ఇది కర్మేమో, ఆ పని చేయొచ్చో చేయకూడదు ఇది కర్మేమో, అలా భయపడుతూను కూడా చేయకూడదు. భయపడకుండాను ఉండాలి, ధైర్యంగాను ఉండాలి, ఎరుగుతూనే ఉండాలి. ముఖ్యంగా ప్రెజెంట్ టెన్స్‌లో అంటే వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు మనం ఎరుకలో ఉండటం జరుగుతుంది. ఆ ఎరుకలో ఉండటం జరగడం వల్ల మన కర్మని సరి అయిన కర్మ ఏ రకంగా ఏర్పడుతుందనే విషయం సహజంగానే జరిగిపోతుంది. అంటే మన వల్ల చెడు కర్మలు జరగకుండా సహజంగానే మంచి కర్మలు జరిగే విధంగానే మన మాటలు కావచ్చు, మన చేష్టలు కావచ్చు, మన యొక్క ప్రవర్తన కావచ్చు. ఇవే కదా వాక్‌క్షేత్రం అన్నారు, భావనా క్షేత్రం అన్నారు, క్షేత్రం అన్నారు. మన గుణాల గురించి చెప్పుకుంటాం. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణాలు ఇవన్నీ కూడా మనకన్నీ ఇవన్నీ దేవతలండి. ఇవి శత్రువులే అనుకుంటారో, మిత్రువులే అనుకుంటారో, వాళ్ళ యొక్క మానసిక స్థాయిలను బట్టి శత్రువులే కావచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో మిత్రువులు కూడా అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందువల్లంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మన నిరంతరం ప్రయత్నం ఎలా ఉంటుందంటే, ఓకే. ప్రతి దాన్ని సాక్షిగా చూద్దాం. ఏమవుతుందో చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి దానికి భయపడుతూ ఇది జరుగుతుంది కాబట్టి ఈ పని చేయకుండా ఉండాలేమో, ఈ ఆలోచన చేయకుండా ఉండాలేమో, మరి ఈ పని చేయకుండా ఊరికే కూర్చుంటే ఏ కర్మ చుట్టుకోదేమో, హాయిగా ఉంటామేమో అనుకోవడానికి లేనే లేదు మాస్టర్స్. ఏ పనైనా సరే చేయకుండా, అసలు ఏ పని చేయకుండా కూర్చోడం కూడా కర్మే. అది ఇంకా పెద్ద కర్మ. అంటే మనం అన్నిటికి నువ్వు భయపడుతూ ఉన్నప్పుడు, ఆ భయాలను పోగొట్టుకున్నప్పుడు నువ్వు ఏం సాధించినట్లు? మరి ఏమి సాధించకపోవడమే, నువ్వు ఏ విషయాల్ని, ఏ లక్ష్యాన్ని ఛేదించకపోవడమే కర్మ. పెద్ద కర్మ. మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ కర్మ చేయకపోతే హాయిగా ఉంటామని బోరుగా కూర్చొని వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ లోపల నుంచి వచ్చిన సందేశాలు కూడా వాళ్ళు వినరండి. ప్రతిరోజు కూడా మన అంతరాత్మ మన సాధన చేస్తూ ఉన్నప్పుడు, మన పూర్ణాత్మ మనకి సందేశాలు ఇస్తూనే ఉంటుంది. నువ్వు ఈ పని నువ్వు చేయి. ఈ విధంగా నువ్వు ఆలోచించు. అని సరైనదేంటి? సరైనది కానిదేంటి? చెడు ఏంటి? మంచేంటి? ఇటువంటి కర్మదేవతలందరూ మనకి నిరంతరం మనకి సదాత్మల రూపంలో మరి మనకి ఎప్పుడు కూడా సందేశాలు ఇస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే మనకి అంటారు గదా! అదృష్టం మన చేతుల్లో ఉన్నా మనం గమనించుకోలేమంట. ఎందుకు? మన కర్మఫలాలు అలా ఉండటం వల్ల ఏంటంటే, మనం భూమి మీదకొచ్చిన తర్వాత మన లక్ష్యాలు మర్చిపోవడం వల్ల మనకు అందుబాటులో ఉండే మన ఎదురుగుండా పంచపక్షి పరమాన్నాలు కూడా మనం తినలేమండి. ఎందుకంటే ఆ యొక్క పంచపక్ష పరమాణాలు తినాలన్నా కూడా ఆ యొక్క కర్మ ఫలితం ఉంటే తప్ప మనం అది స్వీకరించలేము.
ఈలోపు మనం ఎన్నెన్నో కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఏం చెప్తున్నానంటే మీరు ఒక పని మన ఎగ్జాంపుల్‌గా ఒక మాట చెప్పుకుందాం మాస్టర్స్. మరి ఒక పని తప్పకుండా మీరు చేయాల్సి ఉంటుంది. కానీ మీరు చెయ్యరు. చేయకుండా ఖాళీగా ఉండి ధ్యానం చేసుకుంటే మంచిదేమో అనుకుంటాం. ఖాళీగా ఉండి మంచిదేమో ధ్యానం చేసుకుంటూ కర్మ రాకుండా ఏమి ఉండదండి. ఇంకో కొత్త కర్మ యాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నీ పని నువ్వు చేసినా కూడా కర్మ ఏర్పడకుండా ఎలా ఉండాలో అది ప్రయత్నం చేస్తేనే తప్ప నువ్వు కర్మ ఏర్పడకుండా ఉండడం అనేది జరగదనమాట ఎట్టి పరిస్థితుల్లో. కనీసం నువ్వు ఏం మాట్లాడకపోయినా నీ చూపు కూడా నీకు కర్మనే ఏర్పడుస్తదండి. అన్నాడు ప్రతిసారి నీ చూపు కూడా ఎంతో ముఖ్యం. నీ చూపులో గూడా ఎన్నో భావాలు వ్యక్తపరుస్తూ ఉంటాం మనం. మాటే కాదు మన చూపు కూడా అన్నమాట. మన చూపు వల్ల కూడా మనకి కర్మలు ఏర్పడుతూ ఉంటాయి. సరైన చూపు ఎదురు వాళ్ళని మనం ప్రేమగా చూడొచ్చు, కోపంగా చూడొచ్చు, ద్వేషంగా చూడొచ్చు, అనురాగంగా చూడొచ్చు. మనం ఏమనుకుంటాం? ఏంటి వీళ్ళు నా మీద కోపంగా చూస్తున్నారేంటి? ఏంటి వీళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారేంటి? నేనేదో పరిచయం ఉన్న వ్యక్తిలాగా నవ్వుతున్నారేంటి? వాళ్ళ మొహాల్లో ఏంటి భలే ఆనందంగా ఉంది. వాళ్ళకేం సంతోషంగా అనుభవిస్తున్నారో ఏంటో? అక్కడ ఏం పరిస్థితులున్నాయో ఏంటో? అని వాళ్ళ కంటి చూపులతోనే ఎన్ని భావాలు పలికిస్తారంటే మాస్టర్, ఆ చూపుల వల్ల గూడా మన కర్మల్లో ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. సరికాని చూపు గూడా అంటే చూడబడేవాడుంటే చూసేవాడి దృష్టి కూడా ఎలా ఉంటుందంటే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పారండి. ఓషో గారు ఇట్లాంటి విషయాలు బాగా చెప్తారు. చూడబడేవాడుంటే చూసేవాడు బాగా జాగ్రత్త పడతాడంట. దానికొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఇప్పుడు సపోజ్ మన ఇల్లుందండి. ఇంటిని ఒక్కసారి ఓపిక లేక ఇల్లు చిమ్ముకోలేకపోవడమో, శుభ్రంగా తుడుచుకోలేకపోవడమో, ఎక్కడ వస్తువులు అక్కడ శుభ్రంగా పెట్టుకోలేకపోవడం మనం చేస్తుంటాం సహజంగా. అలాంటప్పుడు గెస్టులొచ్చినప్పుడు మనం ఏం ఫీల్ అయిపోతూ ఉంటాం. అయ్యో! గెస్టులొచ్చినప్పుడు మన ఇల్లు ఇట్లా అసహ్యంగా ఉంది. వాళ్ళేమనుకుంటారో, ఎప్పుడు వీళ్ళు ఇట్లా గలీజ్‌గా ఉంటారు అనుకుంటారేమో అంటే, వాళ్ళనుకుంటారేమో అని ఫీల్ అవుతామే తప్ప, అప్పటిదాకా మన ఇల్లు ఉంది అంతేగా. గలీజ్‌గానే శుభ్రం చేయలేని విధంగానే ఉందిగా. మనకు ఓపిక లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే మన తీరే అది కావచ్చు. చెప్పలేం ఒక్కొక్కళ్ళు ఒక్కో విధం. కానీ అప్పుడు మనం కంగారుగా ఏం చేస్తాము, గబగబా సర్దేస్తాము. అయ్యో! నాకు బాగలేదండి. అయ్యో! నాకు కుదరలేదండి. అయ్యో! నేను పనిలో ఉన్నా అండి. అందుకే చేయలేకపోయానని మనం సంజాషిలిచ్చుకుంటూ ఉంటాం వాళ్ళకి. అంటే చూసేవాడు ఉన్నాడు కాబట్టి, ఈ చూడబడేవాడి కోసం మనం తాపత్రయపడుతూ ఉంటాం. కానీ చూసేవాడి కోసం కాదు నువ్వుండాల్సింది నీ కోసం నువ్వుండు. అది గూడా కర్మే. అంటే ఏ రోజైనా సరే నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసే దాంట్లో నువ్వు నిమగ్నం అయిపోవాలే కానీ, నేనేంటో నిరూపించుకోవాలి ఎదుటి వాళ్ళ దగ్గర అనే దానికి నువ్వు ప్రయత్నం చేశావో, నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా గూడా వృధానే. ఇప్పుడు మనం ధ్యానం చేసే విషయంలో కూడా మాస్టర్ చాలామంది నేనన్ని గంటలు చేశాను. నేను ఇన్ని గంటలు ఇన్ని పుస్తకాలు స్వాధ్యాయం చేస్తాను. ఇవన్నీ ఎదురు వ్యక్తికి చెప్పే విధానంలో, మాట్లాడే విధానంలో ఎదురు వాళ్ళకి ఇన్‌స్పిరేషన్ కలిగించే విధంగా మాట్లాడితే అది మంచి కర్మగా పరిణమిస్తుందనమాట. అదే అహంకారంగా గూడా ఉండేవాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఒక మంచి మార్గంలో ఉన్నా కూడా మధ్య మధ్యలో వెనక్కి జారేవాళ్ళు కావచ్చు. మిడిల్ పాత్‌లో ఉండేవాళ్ళు కావచ్చు మధ్యలో. అందువల్ల ఏంటంటే వాళ్ళు చెప్పే విధానంలో కూడా అహంకారం ఉంటుందనమాట అందులో. నువ్వు చేసింది నువ్వు నీ కోసం చేసావు. ఎదుటి వాళ్ళ దగ్గర నువ్వు నీ గురించి గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు. అందువల్ల ఏంటి నిష్కామ సేవే కాదు, నిష్కామ కర్మ కూడా మంచి కర్మే ఉండాలి. నిష్కామ సేవ చేయమన్నారు. ఎదుటి వాళ్ళకి తెలియకుండా నువ్వు సేవ చేస్తే కుడి చేతితో చేసి ఎడమ చేతితో తెలియకుండా సేవ చేయమన్నారు. అట్లాగే నీ జ్ఞానం కూడా అంతే. ఇంకొకళ్ళ కోసం వాళ్ళకు గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు నువ్వు ధ్యానం చేసేది. నీ కోసం కాబట్టి నువ్వు ఎదుటి వాళ్ళని ఇన్‌స్పైర్ చేసే విధంగా నువ్వు వాళ్ళకి జ్ఞానం అందించాలే తప్ప, నిన్ను హైలైట్ చేసుకోవడం కోసం నువ్వు చెప్పకూడదు. అది కూడా కర్మే. అసలు మనం ఊహించలేమండి. అంటే కర్మ ఏర్పడకుండా ఉండాలంటే ఇంత అబ్జర్వేషన్ ఎంత ఉండాలి. అమ్మో! ఇంకెంతలా మాట్లాడగలిగే ప్రయత్నం చేయాలి. ఇంకా ఎలా చూసే చూపే, మాట్లాడే మాటే, మనం నడిచే నడకే ఎంత ప్రతి చిన్న విషయం ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయం అలా ఉంటుందనమాట. అయితే ఇంకొకడు ఏం చెప్పారంటే, ఈ అవకాశం ఉండి కూడా మీరు చేయలేకపోతే సపోజ్ మనం ఒక పని చేయాలి. చేసే అవకాశం ఇక మనకున్నా కూడా మనం చేయలేదనుకోండి. సపోజ్ ఇవాళ మనకు ధ్యానం చెప్పే అవకాశం ఉంది బయటికి వెళ్లి. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. అందరూ హ్యాపీగా ఉన్నాం. ఫ్రీగా ఉన్నాం. వెళ్లి చెప్పి రావాలి. నీకు అవకాశం ఉందా? లేదు లేదు ఇప్పటిదాకా నాకు సరిపోయింది. నేను వెళ్ళలేను. నాకు ఓపిక లేదు. నేను రేపు చెప్తాలే, ఎల్లుండి చెప్తాలే అనకూడదు. ఎందుకంటే అది మనకి మాస్టర్‌లిచ్చిన పెద్ద సదవకాశం. అప్పుడు నువ్వు దాన్ని వదులుకున్నావు అంటే నీలోని ఆరా అనేది పడిపోతుందండి. అంటే శక్తి సన్నగిల్లిపోతుందన్నమాట. ఇక్కడ ఆరా అంటే శక్తి. మనలో ఉన్న అంతర్గత శక్తి అన్నమాట.
అంతర్గత శక్తి ఉంటే శరీరంలో శక్తి లేకపోయినా కూడా మనం ముందు నడిచిపోగలము. అదే అంతర్గతంలో మనం ఎంత వీక్‌గా ఉన్నప్పుడు మన శరీరం స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా శరీరాన్ని దిగజార్చేస్తుంది. పడిపోయేలా చేస్తదనమాట. అంటే నీ యారా డౌన్ అయిపోతుంటే ఏంటంటే నువ్వేవి చేయగలిగినా కూడా నువ్వు చేయలేకపోతే ఇంకా పెద్ద కర్మ నువ్వు ఏర్పరచుకుంటావు. ఇదేముందిలే అని అనుకోడానికి లేదు. అంటే నువ్వు ప్రతిదానికి కర్మ, కర్మ, కర్మ అని ఆలోచిస్తూ కూడా చేయకూడదు అలా అని. నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ మంచి చెడులు నువ్వు గమనించుకో. గమనించుకోవడం కోసం ఇవన్నీ కూడా. సరికానిదేంటో చూసుకో. సరైనదంటే చూసుకో. నువ్వు చేస్తూ వెళ్ళు. ఈ పని చేశాను. కర్మ ఏర్పడిందంటావా? ఈ పని చేయలేదు ఇవాళ. కర్మ ఏర్పడిందో లేదో బాబోయ్! ఏంట్రా బాబు ఈ కర్మకొచ్చిన తిప్పలేంట్రా నీ బాబోయ్! అని భయపడిపోకూడదు. అసలు దాని గురించి ఆలోచన కూడా ఉండకూడదు. ఆలోచన ఉంటే తప్పులు ఎక్కువ చేసేస్తాం. ఇది తప్పు చేయకూడదేమో అని కంగారు పడుతూ, సరిగా తెలిసి తెలియని విధంగా తప్పు చేస్తామండి కంగారులో. అందుకే ఈ ప్రతిదానికి ఎరుక, ప్రతిదానికి వర్తమానం అన్న మాటలు రావడానికి కారణం అదే. మన కర్మల గురించి మనం చెప్పుకుంటున్నాం కావచ్చు, ఎన్‌లైట్‌మెంట్ అయ్యావా లేదని విషయం చెప్పుకోవడంలో కావచ్చు, ఇవన్నీ కూడా మార్గంలో ఉండే ఎన్నో రకాల దేవతలు వీళ్ళందరూ. వీళ్ళే దేవతలు మనకి. కర్మ దేవతలంటే ఎవరో కాదు. వ్యక్తి రూపంలో ఉండరు. వీళ్ళందరూ మనకు దేవతలు. మనం ఏం చెప్పుకుంటాం? అంతర్శత్రువులని చెప్పుకుంటాం. హృదయంలో అంతర్శత్రువుల గురించి చెప్పుకుంటాం. ఎవరు అంతర్శత్రువులు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల గురించి మనం శత్రువులని చెప్పుకుంటాం. కానీ ఆ శత్రువులే మిత్రులు గూడా అవుతారు ఒక్కొక్కసారి. మనం గనక వర్తమానంలో ఉంటే మరి అతి కోపం ఉండకూడదని చెప్పుకుంటాం. కామం, క్రోధం ఇయన్నీ కూడా ఎక్కువ ఉండకూడదని చెప్పుకుంటాము. ఆ ఎక్కువ ఉండకూడదని చేసే ప్రయత్నంలో మనం ఎరుకలో ఉంటామా లేదా? వర్తమానంలో ఉంటామా లేదా? ఇప్పుడు మనకు మిత్రులేగా. శత్రువులు ఎందుకవుతాయి? మనకి ఏదైనా ఒక సందర్భాన్ని సరిగ్గా ప్రవర్తించడం మనకి చేత కాదు కాబట్టి అవి మనకు శత్రువులుగా మారినియి. నిజానికి అయి శత్రువులు కాదు. మిత్రువులే. ఈ మంచి, చెడు, సరికానివి ఈ గుణాలైతేనేమి, ఈ అరిషడ్ వర్గాలైతేనేమి అన్నీ గూడా మనకి శత్రువులని చెప్పుకుంటూ మనం వస్తున్నాం కానీ, అన్నీ మిత్రువులే. కానీ నువ్వు వాడిని శత్రువులుగా నీ యొక్క చేతకానితనం వల్ల, నీ యొక్క అజ్ఞానం వల్ల, నీ అంతరంగంలో ఒక కర్మ మేఘాలు అలుముకోవటం వల్ల నీకందరూ కూడా శత్రువులుగా మారిపోయారు. అనే విషయం కూడా మనల్ని మనం గమనించుకోలేని స్థితుల్లో ఉండిపోతున్నాం కాబట్టే, మనకి నిరంతరం త్రిరత్నాలు అవసరపడుతూ ఉన్నాయండి. అవసరపడుతూ ఉంటాయి కూడా. ఉన్నాయి కాదు ఉంటాయి, ఉండాలి కూడా. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేవి మనకి ఈ కర్మ మేఘాల నుంచి తప్పించుకోవడం కోసం కావచ్చు, మరి ఎన్‌లైట్‌మెంట్ అవ్వడానికి కావచ్చు, ఇయన్నీ శత్రువులుగా కాకుండా మిత్రులుగా పరిణమించాలి అంటే కూడా కావచ్చు. మనకి ఈ 3 అవసరం ఎంతో ఉంది. సరి అయిన ధ్యానము, సరి అయిన స్వాధ్యాయము, సరి అయిన సజ్జన సాంగత్యము. అనేది నిరంతరం అవసరమే మాస్టర్స్. ఎందుకంటే ఈ 3 ఉంటే తప్ప మనం ఎంత పెద్ద పెద్ద సబ్జెక్టులు కావచ్చు. మరి ఆత్మలోకాల్లో పెద్ద పెద్ద ఫిఫ్త్ డైమెన్షన్స్‌లో మాస్టర్‌లు ఎలా ఉంటారు? భూమి మీద మాస్టర్‌లు ఎలా ఉంటారు? ఫిఫ్త్ డైమెన్షన్స్‌లో వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి? మన భూలోకంలో వాళ్ళ మన మనస్తత్వం ఎట్లా ఉంటాయనే విషయాలు కూడా ఈ యొక్క అరిషడ్ వర్గాలైతేనేమి, గుణాల వల్లైతేనేమి వీటి మీద ఆధారపడే వీటిట్లో సమత్వం సంపాదించిన తర్వాతే మనం ఉన్నత లోకాల్లో అయిన ఫిఫ్త్ డైమెన్షన్స్‌లో గాని, ఆ 12థ్, 11థ్ ఈ డైమెన్షన్స్ అన్నీ గూడా ఇక వాళ్ళకి ఎర్షడ్ వర్గాలే ఉండవంట. వాళ్ళు ఎంతసేపటికి ప్రేమపూర్వకంగా ఎవరికి ఎప్పుడు సహాయం చేద్దామా అనే విధంగానే ఉంటారంట ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి గూడా. మనం మరి ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ గూడా ఆ లెవెల్‌కి వెళ్ళటానికి ఆ ఫిఫ్త్ డైమెన్షన్స్‌లో వాళ్ళే కాదు, ఇంకా ఇతర గ్రహాల వాళ్ళందరూ కూడా మనకెప్పుడు హెల్ప్ చేస్తానికి రెడీగా ఉంటారంట. త్వరగా కానివ్వండి. మిమ్మల్ని తీసుకువెళ్తాను. టైమవుతుంది. మీరందరూ జయించండి. వీటన్నిటిని మీరు ఫ్రెండ్స్‌గా చేసేసుకోండి. ఇవన్నీ కూడా మీరు శత్రువులు కాదు, మిత్రువులు అని మనం వాళ్ళకి గైడ్ చేస్తూనే ఉంటారు మనకి. సో, ఈ గైడ్ చేసే విధానం మనం ముందు అడుగులు వేసే ప్రయత్నంలోనే కర్మలు ఏర్పరచుకునేది కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది. అనే విషయం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి దానికి ఒకదానికొకటి ఇంటర్‌లింక్ ఉంటూనే ఉంటుందన్నమాట మనకి. అయితే మరి కర్మల బాధ తప్పించుకోవడం కుదురుతుందా అంటే, తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కాదండి. నువ్వు ఎంత అద్భుతంగా ఎదిగినా కూడా మళ్ళీ నువ్వు భూమి మీదకొచ్చిన తర్వాత నీకంటూ ఒక పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. నువ్వంటూ ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గుతూనే ఉండాలి. చూడండి మనం ప్రపంచం కూడా చూస్తుంటాం. కొంతమంది 60, 70 ఏళ్ళోళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఇంకా చదువుకుంటూనే ఉండేవాళ్ళుంటారు.
ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేవాళ్ళు ఉంటారు. అవునా అండి? ప్రతి ఒక్కరికి ఇది ఐడియా ఉంటది. అట్లాగే ఉన్నత లోక వాసులందరూ కూడా అన్నమాట. భూమి మీదకి మళ్ళీ జన్మలు తీసుకుంటారంట. ఎంతో ఉన్నతమైన ఆత్మలుగా మనకందరు సందేశాలు ఇస్తూ ఉన్నప్పుడు కూడా, వాళ్ళు కూడా ఎట్ ఎ టైమ్ వాళ్ళకి పరీక్షలు రాసుకుంటూ, వాళ్ళు పరీక్షలు ప్రిపేర్ అవుతూ, మనల్ని పరీక్షలకి సిద్ధపడేలాగా మనల్ని తయారు చేస్తూ ఉంటారంట. ఈ తయారు చేసే ఈ కర్మ వల్ల మనకి ఇవన్నీ గూడా ప్రతి ఒక్కళ్ళకి ఉన్నతమైన సదాత్మలకు భూమి మీదకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇయన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిందే. అరిషడ్ వర్గాలేంటి, గుణాలేంటి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ కర్మలు అంటుకోకుండా ఎలా ఉండాలి? సాక్షిభూతంగా ఉండడం అంటే ఎట్లా ఉంటుంది? ఒక కష్టమొచ్చింది. ఆ కష్టమొస్తే ఎవ్వరమైనా ముందు కంగారే పడేది. భూమి ప్రతి ఒక్క మానవుడు కంగారే పడతాం. కానీ ఇక్కడ మనం తెలుసుకునేదేంటంటే ఒక సాక్షితత్వం అంటే ఒకటి చెప్పారు గదా మాస్టర్లు. అదేంటో చూద్దాం. ఓకే. ఇవాళ కష్టమొచ్చిందా? ఇవాళ మనం ఏం చేసినా కూడా మనకది రివర్స్ అయిపోతుందా? మంచి చేసిన చెడుగా అది మారిపోతుందా? ఓహో! ఇవాళ మనకిది పరీక్ష అన్నమాట. ఇవాళ ఇది టాస్క్‌లా ఇచ్చారు. అయితే ఈరు ఎన్నాళ్ళుంటుందో చూద్దాం ఈ కష్టం. 2 రోజులుంటుందా? ఒక రోజుంటుందా? 3 రోజులుంటుందా? వారం రోజులుంటుందా? అంటే చూస్తూ, చూస్తూ నువ్వు పరీక్షిస్తూ ఉన్నప్పుడేంటంటే, ఓకే. నువ్వు ఏం చేయలేకపోతే నువ్వు గమనించే స్థితిలో ఉన్నావు. గమనించే స్థితికి నువ్వు రావాలి అంటే నువ్వు ఏ దారిలో నువ్వు పయనిస్తూ ఉన్నావు. సాక్షితత్వం అంటే ఏంటి అనేది నువ్వు గమనిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమైతుందంటండి. కంగారు పడితేనో ఏదన్నా ఏం చేసేయాలా అన్న కంగారు పడుతున్నప్పుడు మనకి సాక్షితత్వం అంటే ఏంటో మనం గమనించుకోలేమంట. అందువల్ల ఏంటంటే మనకి మరి వర్తమాని భవ అని మహర్షులందరూ ఎప్పుడు మనకి నిరంతరం మనకి పరీక్ష పెడుతూనే ఉంటారు. అయితే ఈ క్రమంలో మరి ఇవన్నీ కూడా ఆత్మలు ఎంచుకున్నవే ఈ కర్మలు కూడా. కానీ అన్ని ఎంచుకున్నవన్ని విషయాలు మనం మర్చిపోతాం కాబట్టి, ఇన్ని తిప్పలు కూడా ఈ కర్మలు ఏర్పరచుకోకుండా ఎలా ఉండాలి? ఎన్‌లైట్‌మెంట్ ఎట్లా అవ్వాలి? మరి అద్భుతమైన ఆత్మగా పరిణామం చెందాలి. మరి నీ పూర్ణాత్మ నీకెప్పుడు సలహాలు ఇస్తూనే ఉంటుంది. నువ్వు వింటున్నావా లేదా? అర్థం చేసుకోగలుగుతున్నావా లేదా? ఇవన్నీ కూడా నిరంతరం ఇట్లా సర్కిల్‌లాగా తిరుగుతూనే ఉంటాయండి పరీక్షలన్నీ కూడా. ఈ స ఈ ఈ సర్కిల్ అనేది ఎప్పుడు ఎక్కడికి ఆగేది కాదు. మనమే వాటెమ్మట ఉంటూ మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ వచ్చే ప్రయత్నం జరగాలే గాని అవి మాత్రం ఆగవు. ఎందుకంటే అంశాత్మలు పూర్ణాత్మలుగా మారి, అంశాత్మలు పూర్ణాత్మలుగా మారి అట్లా ఆ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి భూమి మీదకి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటారు. తెలుసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారనమాట. అందువల్ల ఏంటంటే ఈ క్రియ అనేది ఆగనే ఆగదు. ఈ కర్మలు ఏర్పరచుకోవడం అనేది ఆగనే ఆగవు. ఏర్పరుచుకునే విధానంలో నీ యొక్క పనితీరు ఎలా ఉంటుందనేది మనం నేర్చుకోవాల్సింది అని మనకు చెప్తున్నారు మాస్టర్స్. మరి ఈ ప్రయత్నంలోనే తక్షణ కర్మలు అంటే ఏంటి అని అడిగారన్నమాట. అసలు తక్షణ కర్మలంటే ఏంటండి? అంటే తక్షణం అంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా. అంటే మనం కొన్ని కొన్ని మాటలు మాట్లాడేయడం వల్ల, కొన్ని పనులు చేయటం వల్ల అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, వారం రోజుల క్రితం కావచ్చు. మనం ఏం మాట్లాడామో, ఏం మాట మాట్లాడడానికి ఏ కర్మ ఏర్పడిందో మనం ఊహించలేం. కానీ ఇయన్నీ మనం ఊహించలేం కాబట్టే, ఈరోజు మనం పొద్దున పూట నిద్ర లేచాము. ఏం మంచి పని చేశాం? ఎవరికి ఏ సహాయం చేశాం? ఎవరిని అరిసాం? ఎవరిని తిట్టాం? అవసరంగా తిట్టామా? అనవసరంగా తిట్టామా? అవసరంగా ఎదుటివాడిని మనం ఇబ్బంది పెట్టామా? అనవసరంగా ఎక్కువగా మాట్లాడేసామా? అని మనం అప్పటికప్పుడే మనం పరీక్షించుకోవడాన్ని తక్షణ కర్మ అంటారన్నమాట. అంటే ఇప్పటికిప్పుడే వచ్చిన ఆలోచన వల్ల మనం ఏంటి? అదే ఇప్పటికిప్పుడు మనం ఆలోచించుకోలేదనుకోండి, తక్షణం ఆలోచించుకోలేదనుకోండి, ఇది కూడా గతం కిందకి మారిపోతూ ఉంటుంది. అంతే కదా! గతంతో తెగతింపులనేది మనకు నిరంతరం చేసుకుంటూ ఉన్నదాన్నే తక్షణ చర్యలుగా మనం ఆహ్, అనుకుంటాం. ఇప్పుడు పోలీసులున్నారు. తక్షణం చర్యలు మేము తీసుకుంటాం. తక్షణం, తక్షణం అంటుంటారు. మరి ఎప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఎప్పుడూ ఉండేవే గదా! తక్షణం అంటే ఈ ఒక్క రోజు, ఈ ఒక్క పూటే కాదు గదండీ! అట్లాగే మనం చేసే ఆలోచనలు కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, ఈ క్షణమే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇలా మన సబ్జెక్ట్‌ని ఆహ్, ఆహ్, బోధించుకుంటున్నాము. ఇప్పుడు నా అంతరంగంలో ఏమన్నా రన్ అవుతున్నాయా? సరికాని విధంగా నేనేమైనా మాట్లాడుతున్నానా? సరికాని విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానా లేదా? మరి చెప్పేటప్పుడు నాకు గాని తెలుసు. నాకు ఇయన్నీ అద్భుతంగా తెలిసిన ఒక అహంకారం నాకేమైనా ఉందా? ఇట్లాంటియన్నీ గూడా నన్ను నేను పరీక్షించుకోవటం అని తక్షణంగా మనం చేసే చర్యనమాట. ఈ తక్షణంగా ఆలోచించుకున్నప్పుడు ఈ కర్మలు ఏర్పడకుండా ఉంటాయా? ఏర్పడాలా? అనేది నిర్ణయించబడతాయి అని చెప్తున్నారనమాట. అంటే మనం మంచిగా మాట్లాడేస్తే ఈ డే అంతా మనకి మంచి కర్మలే ఉంటాయి. అదే కర్మగా పరిణమించి మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదనమాట.
కర్మ ఏర్పడదు. అది చెప్తున్నారు. అయితే తక్షణ కర్మ అనేది ఇంకా ఏమన్నారంటే, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఒక తొలిమెట్టు అన్నారండి. అంతే కదా! తక్షణంగా తీసుకునే ఆలోచన, తక్షణంగా తీసుకునే ఆ యొక్క చర్య మన యొక్క ఆధ్యాత్మికానికి తొలిమెట్టు అన్నందుకు నిజమే గదా! అలా ఆలోచించగలగడం అందరికి సాధ్యం కాదు గదా! అప్పటికప్పుడే ఆలోచించుకోవాలి. అప్పటికప్పుడు వర్తమానంలో ఉండాలని ఎన్ని విషయాలు తెలిసినా కూడా ఎందరు ఉండగలుగుతున్నారండి వర్తమానంలో, ఎరుకలో? ప్రతి మాటకి ఎరుకలో ఎంతమంది ఉండగలుగుతున్నాం? ప్రతి విషయంలో ఎన్‌లైట్‌మెంట్‌గా ఎంతమంది ఉండగలుగుతున్నాము? ఎందరూ తక్షణంగా మనం ఉండగలుగుతున్నాం. అంటే అంత ఆధ్యాత్మికలో నిరంతరం ఉండి అట్లా ఉన్నతమైన సదాత్మకంగా మారిన వాళ్ళు అలా ఉండగలుగుతారు అని చెప్తున్నారండి. తక్షణం తక్షణ చర్యలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలోకి వెళ్తూ ఉన్న వాళ్ళకి అది అర్థమైద్ది దాని యొక్క విలువ ఏంటో అని చెప్తున్నారనమాట. మరి తక్షణ కర్మకు అర్హులెవరు అంటే మరి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఎదుగుతూ ఉన్న వాళ్ళే దానికి అర్హులనమాట. ఇప్పుడు మనం అందరం కూడా అర్హులమనే చెప్పుకోవాలండి. మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎవరికీ కూడా ఆత్మన్యూనతా భావాలు అసలు అవసరమే లేదండి. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో ఇరుకులో ఉంటుంటాము. కొన్ని సందర్భాల్లో తక్షణంగా మనం ఎలా ఆలోచిస్తున్నాం అని చెప్పి తక్షణ చర్యలు ఆలోచించే విధానంలోనూ ఉంటాము. కొంత వెనక్కి బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాం. అంటే మనం మధ్య మార్గం కాబట్టి మధ్య మార్గంలో ఉంటూ ఉండే సమయంలో ముందు వెనకలనేవి జరుగుతూ ఉంటాయి. కానీ దీనివల్ల మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మనం కూడా ఆధ్యాత్మికానికి ఎదిగే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టే, మరి ప్రతిరోజు మనం ఇప్పుడు స్వాధ్యాయం చేస్తున్నాం కాబట్టే, మన యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఎవరిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అవునా అండి? అట్లా చెప్తూ ఉండడం వల్ల ఏంటంటే, మనం ఈ రోజు ఈ సబ్జెక్ట్ గురించి మనం ఎదుటి వాళ్ళకి ఒక టీచింగ్ లాగా మనం చేసొచ్చాము. అది మరి నేను నేర్చుకున్నానా లేదా అని నాకు ఆత్మ పరిశీలన చేసుకునే సందర్భం ఎదురు పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు. నేను రోజు ఇంతమంది మాస్టర్లు వింటున్నాను కదా! మరి నేనెలా ఉన్నాను? నేను ఆచరించుకుంటున్నానా లేదా అని మీ ఆత్మ పరిశీలన మీకు వస్తుంది. చెప్పేవాళ్ళకి ఆత్మ పరిశీలన ఉంటుంది. వినేవాళ్ళకి ఆత్మ పరిశీలన ఉంటూ ఉంటుంది కాబట్టి, మనం అందరం కూడా ఎదుగుతూ ఉన్న పరిణామ క్రమంలో ఉన్నవాళ్ళమే. మనం అందరం కూడా ఆ ఎదుగుదలకి అర్హత సంపాదించిన వాళ్ళమే. కాకపోతే ఈ యొక్క మార్గంలోకి ఇటువంటి డైలీ దినచర్యలకి ఇటువంటి సబ్జెక్టులు మనం చెప్పుకునే అవకాశం వచ్చినా కూడా మనం తీసుకోలేమనమాట. దానికి కూడా ఎంతో మనకి మన యొక్క కర్మఫలం మనకి ప్రతిఫలం ఇస్తేనే తప్ప మనం ఇది కూడా చేయలేము. అంటే మనకది అర్హత కలవాళ్ళు అని అర్థమైపోతుంది. ఇక్కడే అర్థమైపోతుంది. అవునండి. మరి కర్మ బకాయిల్ని ఎలా తగ్గించుకోవచ్చు? కర్మల్ని మరి చేసుకుంటూ ఉంటాం కదా! కర్మలు చేస్తూ ఉంటాము. నిన్న, మొన్న లేదు కదా! జన్మల నుంచి కర్మలు చేసుకుంటూ రావడం గురించిగా మనం రోజు చెప్పుకునేది. ఎన్నో రకాలైన సబ్జెక్టుల గురించి. కాబట్టి ఈ కర్మ బకాయిల్ని మనం తగ్గించుకోవచ్చా? అని అడుగుతున్నారన్నమాట. ప్రశ్నేస్తున్నారు. మరి ఈ భూమి మీద మీరు జన్మించక ముందు మీరు ఎన్నో లోకాల్లో తిరిగి వస్తూ పోతూ ఉన్నప్పుడు ఈ తిరిగి వెళ్ళే ప్రయత్నంలో మనం ఏం ప్రయత్నం చేస్తూ ఉంటామంటే ధ్యానం చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి మనం నిరంతరం గూడా ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉచ్ఛ్వాస, నిశ్వాసాల మీద ధ్యాస పెట్టి మన శ్వాసే మన గురువు అని చెప్పి నిరంతరం మనం దాన్ని విశ్వసిస్తూ మరి ధ్యానం చేస్తూ ఉండే సమయంలో మనకేం జరుగుద్దంటే, మన అంతరంగంలో, మన శరీరంలో నిక్షిప్తమై ఉన్న 2,72,000 నాడుల్లో ప్రాణమయ కోశంలో నిక్షిప్తమైన ప్రారబ్ధ కర్మలన్నీ కూడా దగ్ధమయ్యే ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళకి, ఆనాపానసతి ధ్యానం చేసే వాళ్ళకి, మరి వారి జన్మ కర్మ ఎంతవరకు ఉంటుందో, ఆ జీవన క్రమం ఉన్నన్నాళ్ళు కూడా మనం ధ్యాన సాధనలు చేస్తూనే ఉండే ఈ క్రమంలో మన శరీరంలో మరి విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం జరుగుతూ ఉన్న సమయంలో ఎన్నో కర్మలు నాడీబంధుల శుద్ధి జరగడం ద్వారా మనకి మన కర్మలన్నీ కూడా తొలగి మనకి దివ్య తేజస్సు ఉత్తేజితమయ్యి మన యొక్క జన్మ కర్మలు ఎలా ఉన్నాయని మనకి మనమే పరీక్షించుకుంటూ తెలుసుకుంటూ మరలా జన్మలు తీసుకోవడం ద్వారా మరలా కొన్ని కర్మల్ని మనం పోగొట్టుకుంటూ మళ్ళీ తెచ్చుకుంటూ ఆ తెచ్చుకున్న వాటిని ఇట్లా ధ్యానంలో దగ్ధం చేసుకుంటూ మన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాం మాస్టర్స్. ఈ విధంగా మన కర్మ బకాయిల్ని మనం తొలగించుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. మరి ఈ కర్మ బకాయిలు తొలగించుకుంటూ ఉన్న క్రమంలో మనకి ఏ జన్మ మనకు అంతమవుతుందో మనకెట్లా తెలుస్తుంది అంటే మనకి శరీరంలో మరి నాడీబండ శుద్ధి జరిగే సమయంలో పురిటి నొప్పులాగా నొప్పులొస్తాయండి. ఎందుకంటే ధ్యానం చేసే సమయంలో బాడీలో వైబ్రేషన్స్ రావచ్చు, తల తిరుగుతూ ఉండొచ్చు, బాడీ
అటు ఇటు పడిపోవటం కావచ్చు, వంగిపోవటం కావచ్చు, మన శరీరంలో రకరకాల క్రియలు జరగటం వల్ల ఆ నాడిముండు యుద్ధ సమయంలో ఎన్నో రకాల నొప్పుల వల్ల ఆ యొక్క కర్మలు తొలగుతున్నాయనే విషయాన్ని మనం గమనించుకొని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అంటే మన కర్మలు తొలగుతున్నాయి. గత జన్మల్లో ఉన్న కర్మలన్నీ కూడా తొలగుతూ ఉండే ప్రయత్నంలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలా జరుగుతుంది అంటేనే మీ కర్మలు దొరుకుతున్నాయి. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా పట్టుకోవాల్సిన విషయము అని చెప్తారు మాస్టర్స్. తద్వారా మన బకాయిల్ని మనం చెల్లించుకుంటూ, తగ్గించుకుంటూ మరి క్రమంగా వస్తూ ఉన్నాము అనే విషయం తెలుసుకోమంటున్నారు. మరి దాన్ని బట్టి మీరు ఈ కర్మ సిద్ధాంతంలో మరి వాయిదాలనేవి, ఛాలెంజెస్ అనేవి మనకి మాస్టర్‌లు నిరంతరం ఇస్తూనే ఉంటారండి. ఎందువల్లంటే, మనం ఈ రోజున ఎన్ని కర్మలు తొలగించుకున్నాం ఏంటి మనం ప్రయత్నం చేస్తూ ఉండగా, ఈ జన్మలో మనం తీసుకొచ్చుకున్న ఆ యొక్క ఛాలెంజెస్ ఇంకా ఎన్నున్నాయో, ఇవాళ కొన్ని తీర్చుకున్నాం. ఇవాళ కొన్ని తీర్చుకుంటున్నాం అనంగా మనకింకా లైఫ్ స్పాన్ ఎంతో ఉంది. ఇంకా మనకేమున్నాయో మనకు కూడా తెలీదు. కానీ మరణానంతరం వచ్చే వరకు మనం ఎలా ఎదురు చూడాలంటే, ఇంకా నా బాకీ ఎంతుంది? బాకీ తీరిపోతే బావుండు. ఈ యొక్క కర్మలను నేను ఓర్చుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్కొక్కళ్ళకైతే ఆత్మహత్య చేసేసుకుందామా అన్నంత ఉద్వేగానికి లోనవుతా ఉంటారు. అబ్బా! శరీరాన్ని వదిలేసేస్తే ఏ గోల ఉండదు. దరిద్రం వదిలిపోతుంది. ఏ కర్మ అనుభవించాల్సిన పనే ఉండదని అనుకుంటారు. కానీ అక్కడే పప్పులో కాల్లో వేస్తూ ఉంటారు. ఎందువల్లంటే మరి నీ యొక్క కర్మలు చేయవలసింది నువ్వు తప్పించుకున్నట్టు అవుతుంది. మన స్కూల్‌లో పిల్లవాడికి హోంవర్క్ ఇస్తారు టీచర్లు. తప్పించుకొని 2 రోజులకి స్కూల్‌కెళ్తే వాడికి ఇంకా తడిసి మోపుడంత అవుతుంది వాడికి హోంవర్క్. ఇంకా డబుల్, త్రిబుల్ ఇస్తారు ఆ టీచర్ గారు. "నీ తిక్కిట్లా ఉంది. నీ సంగతి చూస్తా ఉండు" అని. అట్లాగే మనకు కూడా అంతే అవుతుంది. అందువల్ల ఈ జన్మలో మనకిచ్చిన ఏ కష్టమైనా, ఏ నష్టమైనా ఎవరి వల్ల కావచ్చు, లేదా నువ్వు ఏర్పరచుకున్న నీ తక్షణ కర్మల వల్ల కావచ్చు, నువ్వు ఎరుకలో ఉండకుండా నువ్వు మరి అజ్ఞానంతో ఏర్పరచిన ఆ కర్మ మేఘాల వల్ల కావచ్చు, నువ్వు ఏర్పరచుకున్నవన్నీ కూడా నువ్వు తొలగించుకోవాల్సిందే. ఆ కష్ట నష్టాలన్నీ కూడా ఆ చర్యల ద్వారా నువ్వు దాన్ని నెరవేర్చుకోవాల్సిందే తప్ప అయ్యో! మనం బాధపడుతున్నామే అని చెప్పి మన భర్తో, మన భార్యో, మన తల్లో, మన పిల్లలో ఎవ్వరు వచ్చి చేసేది కానే కాదు. ఖచ్చితంగా నువ్వు మాత్రమే తీర్చుకోవాల్సిందే. ఇప్పుడు దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తానన్నమాట. అంటే ఎవరికి వాళ్ళే ఆ కర్మ తీర్చుకోవాలనే దానికి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! నాడీమండల శుద్ధి జరిగే సమయంలో మనకి రకరకాల పెయిన్స్ రావడం కావచ్చు. ఎంతో చాలా సఫర్ అవుతాం. కానీ ఆ సఫరింగ్ అనేది మనకు మంచిదే. ఎంత జ్ఞానవంతులుగా తయారవుతాము, ఎంత కష్ట నష్టాలను ఓర్చుకుంటాము, ఎంత జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఇలా మనం పంచే అవకాశం మనకొచ్చింది అంటే, ఆ నాడీమండల శుద్ధి జరిగినప్పుడు మనలో చాలా రకాల యాక్టివేషన్ అయ్యి, ఎన్నో రకాల జీన్స్ మారి, డీఎన్ఏ మారి మనలో వాటి యొక్క మార్పుల వల్ల, ఈ యొక్క పరిణామ క్రమం వల్లే మనలో అంతర్గతంలో అద్భుతమైన మార్పులొస్తూ ఉంటాయన్నమాట. వాటి వల్ల మనం ఎదుగుతూ ఉంటాము. ఈ ఎదుగుదలకి మనం అడ్డుకట్ట వేశామంటే మరలా ఇప్పుడు నువ్వు ఆపుకోవచ్చు. కానీ మరలా వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ తీర్చుకోవాల్సిందే. అట్లాగే నేను ఈ జన్మలో నాకు నాడీబండ శుద్ధి జరిగే సమయంలో నేను గూడా చాలా సఫర్ అయ్యాను మాస్టర్స్. మరి ఆ సమయంలో నా తల్లిదండ్రులు గావచ్చు, నా భర్త, నా పిల్లలు నన్ను ప్రత్యక్షంగా చూసేవాళ్ళు. కానీ చూసి వాళ్ళేమన్నా తీసుకోగలుగుతారా? ఎవ్వరు తీసుకోలేరు. అయ్యో పాపం ఇంకెన్నాళ్ళుందో, ఇంకెన్నాళ్ళు ఓర్చుకోవాలో, ఎలా ఓర్చుకుంటున్నావే తల్లి అని జాలి పడ్డము. ఇలా చేయగలరు అంతే. అంతేగాని నా నొప్పిని వాళ్ళేం తీసుకోలేరు. నేను బలవంతంగా ఆళ్ళకేం ఇవ్వలేను. నేను అనుభవించవలసిందే. నా కడుపు నొప్పి నేనే పడాల్సిందే. నా గుండె నొప్పి నేను పడాల్సిందే. నా కాళ్ళ నొప్పులు నేను పడాల్సిందే. నా బ్రెయిన్‌కొచ్చిన జబ్బు నేను పడాల్సిందే తప్ప ఎవ్వరు పడరు. అంటే ఇక్కడే అర్థమవుతుంది ఎవరి కర్మ వాళ్ళే ఎలాగోలా ఓర్చుకొని సరే మనం తీర్చుకోవాల్సిందే. ఓర్చుకొని తీర్చుకోవాల్సిందే. అంటే మన సహనాన్ని నేర్చుకోవడం కోసం నేనైతే నా ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ జన్మలో నేను సహనం నేర్చుకోవడం కోసం వచ్చానేమో అనిపిస్తుంది మాస్టర్స్ నాకు. ఆ సహనం నేర్చుకోవడం కోసం అంత ఆషామాషీ ఏమీ కాదు. అంటే మనం నిరంతరం అనుకుంటాం. మానం భరించాలి, అవమానం భరించాలి, మధురం అనుకుంటాం. మరి ఆ యొక్క అవమానాన్ని మధురంగా తీసుకునే అంత సాధన నువ్వు చేయాలంటే ఎంత కష్టపడాలి? ఎంత సాధన చేయాలి? ఎంత క్లీనింగ్ నీకు అంతరంగంలో జరగాలి? మన శారీరకమైన నాడీమైన శుద్ధి జరగాలి. మానసికమైన శుద్ధి జరగాలి. ఇన్ని రకాల శుద్ధులు జరిగితే గాని మనం ఇంకొకరిని క్షమించే స్థితికి మనం రాలేము. ఆ యొక్క క్షమించే గుణం మనలో పెంపొందకపోతే
మనం కూడా మనం మానాన్ని, అవమానాన్ని మధురంగా తీసుకునే అంత పరిణితి మనలో రాదనమాట. సో, అందువల్ల ఏంటంటే ఈ యొక్క ఆత్మ పరిణామ స్థితి మనకి అన్ని రకాలుగా జరగాలి. శారీరకంగా, మానసికంగా ఈ యొక్క ఆత్మ పరిణామ క్రమం జరిగితేనే మన యొక్క కర్మలు మనమే తొలగించుకుంటే తప్ప మనం బయటపడలేము. మరి నిరంతరం మనం ఉదయం నుంచి రాత్రి వరకు మనం చేసే ప్రతి ఆలోచన, మన ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి చేష్టని అందుకే నువ్వు వర్తమానంలో ఉండు, వర్తమానంలో ఉండు అనే విషయం చెప్పడం కోసమే రకరకాల సబ్జెక్టులు, రకరకాల వేల పుస్తకాలండి. ఎన్ని వేల పుస్తకాలు. ప్రతిసారి అంటారు 10,00,000 పుస్తకాలు చదివారంట సారు. మన జన్మలో అన్ని బుక్స్ ఎన్ని జన్మలు పడుతుందండి అన్ని బుక్స్ మనం చదవాలంటే. కానీ ఒక పాయింట్ ఏంటంటే, ఎన్ని బుక్స్ నువ్వు చదివావు అన్న పాయింట్ కాదు. నువ్వు ఏం నేర్చుకున్నావు? ఎంతమంది మాస్టర్‌లొస్తున్నారు అనే పాయింట్ కాదు. నువ్వు ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్క పాయింట్ అన్నా నువ్వు తీసుకోగలిగావా? ప్రతిరోజు 10 మంది మాస్టర్‌లొస్తున్నారు. ఇవాళ పద్మావతి మేడం వచ్చారు. ఈమేం చెప్పింది ఒక పాయింట్ నోట్ చేసుకున్నా. ఇంతకుముందు ఇంకో శ్వేత మేడం వచ్చారు. ఆ శ్వేత మేడం గారు ఏం చెప్పారు? అందులో ముఖ్యమైన పాయింట్ ఒకటి రాసుకున్నా. ఇట్లా 10 మంది మాస్టర్‌ల దగ్గర 10 మెయిన్ పాయింట్స్ మనం రాసుకొని వాటి మీద అవగాహన చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేసినా కూడా అది నిరంతరం మన ఆత్మవిమర్శల కిందకే వస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మనం కూలంకషంగా తక్షణమే మనం ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి. ఇప్పుడు దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. తక్షణ కర్మ అనే పాయింట్‌కి. ఇప్పుడు మనం మన ఎదురుగా మన పిల్లలే ఉన్నారు. మన మన వాళ్ళే ఉన్నారు. మనం ఏం చేస్తాం వాళ్ళని పిలుస్తూ ఉంటాం అనుకోండి. వాళ్ళు వాళ్ళు వినపడుకో లేదంటే వేరే ధ్యాసలో ఉంటే వాళ్ళకి అర్థం కాదు మనం పిలిసింది. వాళ్ళు అనరు, ఆ అని రెస్పాండ్ అవ్వరు. మీలో మన కోపం వచ్చేస్తది. ఏంటి ఇన్ని సార్లు పిలిస్తే పలకవేంటి ఏమైనా చెవుడా అంటాము. ఆహ్, ద అర్థం చేసుకోవా వినపడదా అంటాము. అరిచేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఎందుకు అట్లా పలకలేరు అన్న విషయం మనం ఆలోచించమండి. సపోజ్ వాళ్ళు నిర్లక్ష్యంగా కావాలనే అందాంలే అనుకుంటే గనుక అది వాళ్ళకే కర్మ పడిద్ది. సపోజ్ వాళ్ళకి అర్థం కాకనో, వినపడకనో, వాళ్ళు వేరే ధ్యాసలో అలా ఉంటే మాత్రం వాళ్ళు మనం నిందిస్తే గనక అది మనకి కర్మగా పరిణమించిపోద్ది. తక్షణమే. ఇట్లా తక్షణ కర్మల్ని మనం బాగా గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క మానసికమైన చర్యలే కాదండి. ఇక మన కర్మలుగా ఏర్పడేది. మనం గృహస్థ జీవనంలో ఉన్నవాళ్ళం కాబట్టి, మన గృహంలో గూడా మనం చేసే పనులు గూడా చాలా అతి జాగరూకతతో చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ స్త్రీకి మన కిచెనే శత్రువు కావచ్చు, మిత్రువు కావచ్చు. ఒక్క క్షణం మనం పాలు పొయ్యి మీద పెట్టేసి పక్కకొస్తామండి. ప్రతిరోజు ఆడవాళ్ళని ఇంట్లో తిట్టిచ్చేది పాలు. కానీ మనమేమనుకుంటాము, పాలు అనవసరంగా మనం తిట్టేసినాయి. ఇప్పుడే పొంగపోతే ఏం పోయింది, ఇప్పుడే కదా అటెళ్ళాను. ఒక్క నిమిషం ఆగొచ్చు కదా అనుకుంటాం. కానీ మనం అనుకుంటాం. కానీ పాలకు గనుక భాషొస్తే అయ్యేమనుకుంటాయి, ఇంతలోకి అటెళ్ళి ఏం చేసేయాలంటే అక్కడ నుంచోవచ్చుగా, ఆగొచ్చుగా, ఒక నిమిషం చూసి ఆగి పొయ్యి కట్టేసుకొని పక్కకెళ్ళొచ్చుగా. అదే పాలకే గనుక భాషొస్తే ఆ పాలు అలా అనుకుంటాయేంటండి. అంటే ఆ ఒక్క ఎరుక క్షణంలోనే మనం ఏదో చేసేయాలి అని అనుకోని ఒక కర్మని సింపుల్‌గా ఉండే కర్మ కూడా మనం ఏర్పరుచుకుంటాము. కూర పొయ్యి మీద పెడతాము. మాడదులే ఏముందిలే మంట తగ్గించాం గదా అనుకుంటాము. తగ్గించాన్న విషయం కూడా మర్చిపోయి ఏదో చేసేస్తాం. మరి సమయానికి మన పిల్లలకో, మన భర్తకో మనకి భోంచేసి వెళ్ళే పరిస్థితొస్తది. మనం ఆ కాస్త పని ఎరుకలో లేకపోవడం వల్ల మరి వాళ్ళు మనల్ని అరుస్తారు. మళ్ళీ వాటికి మనం సంజాషాలు చెప్పుకుంటూ ఉంటాము. ఇందువల్ల, అందువల్ల అంటూ ఈలోపే మనకి ఒక కర్మ ఏర్పడిపోతుందనమాట. అంటే ఇక్కడ కర్మ ఎందుకు ఏర్పడిందంటే నిర్లక్ష్యం కోసం. మనకి ఎరుక లేనితనం వలన ఏర్పడుతుందనమాట. ఇక్కడ కూర వల్ల ఏర్పడదండి. పాల వల్ల ఏర్పడదు. మనం చేసే ఆ యొక్క నిర్లక్ష్య భావన వల్ల మనకి ఆ ఒక్క క్షణం అక్కడ ఉండి దృష్టి పెడితే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా! అని ఒక భావన 100% లేకపోవడం వల్ల ఇప్పుడే వచ్చేద్దాంలే అని అనుకోకుండా ఇప్పుడే ఉందాంలే అని ఎందుకు అనుకోము మనం? మనల్ని మనమే ఎందుకట్లా తక్షణంగా ఏర్పడే ఆ కర్మ నుంచి మనమే ఎందుకు వెనక్కి తీసుకోలేకపోతున్నాము? బాత్రూమ్‌లో నీళ్లు తిప్పేస్తాం. బకెట్‌లో నీళ్లు తిప్పేస్తా ఉంటాం. ఎహే మ మర్చిపోతారు. అయి నీళ్లు పోతా ఉంటాయి. మరి ప్రకృతి మాతకి ఎంతో కోపమొస్తదండి. మరి ఆహార పదార్థాలు కిచెన్‌లో పాడైపోతే మరి ప్రకృతి మాత ఎంత కష్టపడి మనకి ఈ కూరగాయలని ఇవన్నీ ఈ అన్నిటిని ఇవ్వబట్టే కదా! మనం హాయిగా ఆహారాన్ని చక్కగా వండుకొని తినగలుగుతున్నాము. మరి ప్రకృతి మాతకి కోపమొస్తే మరి కర్మే కదండీ! ఆవిడే అంత కష్టపడి మనకన్నీ అందించకపోతే మనం ఏం చేయగలము? ఏం తినగలము? అందువల్ల ఇది గూడా ఏముందిలే అనుకోవడానికి లేదు.
మన యొక్క ప్రతి ఒక్క నిర్లక్ష్యమైన చేష్ట, ఆలోచన మనల్ని ఇరుకులో ఉంచటం కోసమే ఇవన్నీ కూడా. తక్షణ కర్మ చూడండి ఎన్ని రకాల విషయాలు మనకు తెలియపరిచిందో. మన దైనందిన చేసే పనుల్లో కావచ్చు, మాట్లాడుకునే మాటల్లో కావచ్చు, ఆధ్యాత్మికంగా మనం ఒక విషయాన్ని తెలియపరిచే విషయంలో కావచ్చు. పలు రకాల్లో మనం గమనించుకుంటూ ఉండాలే గాని, ఇప్పుడు సపోజ్ ఈ రోజు నుంచి, రేపటి నుంచి మన ఆత్మ పరిశీలన అని మనం ఒక రకంగా చెప్పుకుంటే, తక్షణ చర్య ఎట్లా తక్షణ కర్మ ఎట్లా ఏర్పడకుండా మనం చేసుకోవాలి అని ఒక్క నిమిషం మనం ఎరుక పెట్టుకుంటే, ఓహో! ఇవాళ కిచెనే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి మాస్టర్స్. కిచెన్‌లోనే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. అన్ని పనులు సక్రమంగా చేశామా లేదా? పదార్థాలు వేస్ట్ అయినయా లేదా? మన యొక్క నిర్లక్ష్యం వల్ల పదార్థాలు వేస్ట్ అయినా గూడా చాలా పెద్ద కర్మే. ప్రతిసారి ఏమంటారు, నీళ్ళని వృధా చేసే వాళ్ళని ఏమంటారంటే, నిన్ను ఎడారిలో జన్మించేలాగా చేస్తా నెక్స్ట్ జన్మల్లో. ఇక కుదురుతుంది నీరు చుక్క లేకుండా అల్లాడిపోయి ఒక బిందె నీళ్ళ కోసమని అష్ట కష్టాలు పడేవాళ్ళుంటారు గదా! ఆ కష్టాలు పడే ప్రదేశాల్లో నిన్ను పడేస్తాను వచ్చే జన్మలో అని అంటారంటండి. మరి ఎంత పెద్ద కర్మండి అది. అంత మాట అన్నారు అంటే, అది ఎంత కష్టము. ఆ చుక్క నీళ్ళు లేకపోతే ఎన్ని కష్టాలు పడతారో పడే వాళ్ళకి తెలుస్తది. అవునా అండి? మనకి ఇట్లా నీళ్ళు తిప్పగానే వచ్చేస్తంటే మనకు ఆ విలువ తెలీదు. భోజనాల్లో చూస్తాం, ఇంట్లో చూస్తాం. మనం గ్లాస్ నీళ్ళు నింపేసుకుంటామండి. మనం గ్లాస్ నీళ్ళు ఒకసారి ఫుల్‌గా తాగలేము. ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చి నష్టం ఏంటి? ఫుల్ గ్లాస్ తీసుకోవాలి. పావు గ్లాసే తాగి మిగతా నీళ్ళన్నీ పారబోసేయాలి. ఎంతమంది మనం భోజనాలకెళ్తూ చూస్తుంటామండి. ఇంతింత కూరలు వేస్ట్ చేస్తారు. ఇన్నిన్ని నీళ్లు వేస్ట్ చేస్తారు. కొంచెమే పెట్టించుకోరు. కొన్ని నీళ్ళే తీసుకోరు. మరి వాళ్ళకి సమృద్ధిగా లభిస్తున్నాయి కాబట్టి అర్థం కావట్లా ఆ నొప్పి. అయితే ఈ విషయం మాత్రం నేను నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మాస్టర్స్, ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నేను అంతకుముందు అంత వేస్ట్ ఏం చేసేదాన్నేం కాదు సహజంగానే. కానీ ఇంకా ఎంత జాగ్రత్తగా ఉన్నా అంటే, మనం తిన్న భోజనం ప్లేట్ ఎలా ఉండాలంటే, ఆ పళ్ళల్లో మళ్ళీ తినొచ్చేమో అనే విధంగా. ఒకేసారి ఇట్లా అనేవాళ్ళని చెప్పని మనం మన మాస్టర్‌లే మనకి గురువులు కదా అండి! మనం ప్రతిదీ వాళ్ళని ఫాలో చేస్తూ ఉండటానికి మనం వచ్చాము. తెలుసుకోవడం కోసం. సో, అలా నేను ప్రతి విషయాన్ని మాక్సిమం ఫాలో చేసే ప్రయత్నం మరి నిరంతరం చేస్తూనే ఉంటాను మాస్టర్స్. సో, ఈ యొక్క పాయింట్ కూడా అంతే అన్నమాట. ఇంట్లో సపోజ్ ఎక్కువ నింపేసుకున్నాం అనుకోండి, కొన్ని నీళ్లు మిగులుతాయి. అయి పారబోయకుండా చిన్న మూత పెట్టుకోండి. చిన్న మూత పెట్టుకుంటే కొంచెం మళ్ళీ దాహం వేసినప్పుడు ఆ నీళ్ళు మళ్ళీ తాగొచ్చు. మరి ఆ కాసిన్ని నీళ్ళ కోసం ఎన్ని తిప్పలు పడే వాళ్ళని చూస్తే అప్పుడు తెలుస్తది మనకు ఆ బాధేంటో. అది కూడా కర్మే. నిర్లక్ష్యంగా ప్రతి వస్తువుని పారేయడం కూడా కర్మే. అందువల్ల మనం వండుకునే ఆహార పదార్థాలు కూడా మనకి నలుగురున్నాం ఇంట్లో. నలుగురికి ఎంత కావాలి? కొంచెం ఒకింత తగ్గించుకొని వండుకున్నా నష్టం లేదు గానీ, ఏముందిలే తింటాం గదా! సాయంత్రం తింటాంలే, మధ్యాహ్నం తింటాంలే అంటూ ఇంకొంచెం అంత ఎక్కువ పోసుకుంటాము. అంత మిగులుతుంది తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తాం. పురుగు, పుష్టికి, బ్యాక్టీరియాకి ఆహారం అవసరమే. సహజంగా దొరికేదాన్ని తినటానికి అయ్యుంటాయే తప్ప, మనం కావాలని వండుకొని, కావాలని పారేస్తే మనం ఏదో ఒక వాటికి దానం చేసామనే భావనని అవసరం లేదండి. ఇక్కడ మనం కావాలని దానం చేస్తుంటే కిందకి రాదిది. నిర్లక్ష్యం భావన కిందకే వస్తది. పదార్థాన్ని వృధా చేసే దాని కిందకే వస్తది ఈ కర్మ అనేది. ఇన్ని తెలుసుకుంటూ ఉంటుంటేనే ఒక్కోసారి మనం మిస్ అయిపోతూ ఉంటాం. అందుకే ప్రతి విషయాన్ని గమనించుకోండి. ప్రతి విషయాన్ని గమనించుకోండి. ప్రతి వస్తువుని జాగ్రత్తగా వాడండి. ప్రతి వస్తువుని జాగ్రత్తగా వాడండి. సపోజ్ బట్టలున్నాయి మాస్టర్స్. బట్టలు గూడా మనకి ఆ బట్టలు చినిగిపోయిన బట్టలేసుకొని తిరిగి రోడ్ల మీద ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారండి. మనకి చక్కగా అల్మారాల నిండా బట్టలుంటాయి. కానీ మనం వాటిని ఎట్లా ఉపయోగించాలంటే నేనైతే ఏం చేస్తానంటే స మేడం శారీస్ ఉంటాయి కదా! డ్రెసెస్ ఉంటాయి. సో, నేనేం చేస్తానంటే ఒక 50 శారీస్ ఉన్నాయనుకోండి. ఒక 20 బ్లౌజెస్ ఉంటాయన్నమాట. ఒక 50 టాప్స్ ఉంటే, ఒక 20 ప్యాంట్లు, చున్నీలుంటాయి. అన్నిటిని మాక్సిమం వాటినే కవర్ చేసేసుకుంటూ, కొన్నాళ్ళు శారీస్‌ని వాడుకున్న తర్వాత మళ్ళీ వాటినే డ్రెస్సులు కుట్టించుకుంటూ, అట్లా మాక్సిమం ట్రై చేస్తాను. మాక్సిమం ట్రై చేసి ఇంకొకళ్ళకిస్తే వాళ్ళు కూడా ఒక 6 నెలలు, సంవత్సరమో వేసుకునే విధంగా చూసుకుంటూ అప్పుడు ఇస్తానన్నమాట. ఉంది కదా అని విపరీతంగాను ఇచ్చేయకూడదు. అలానే లోభత్వంగాను ఉండకూడదు. మన డబ్బుల్ని మనం వృధాను చేసుకోకూడదు. మనము ఆనందపడాలి. మన వల్ల వాళ్ళు ఆనందపడాలి. మనకి కర్మ ఏర్పడకుండాను ఉండడం చూసుకోవడం మన బాధ్యత. ఇది కూడా కర్మే మరి. వృధా చేయడం కర్మే కదా! ఎంత కష్టపడితే ఇప్పుడు మనం అంటే చాలా మంది లేడీస్‌ని ఏమంటారు తెలుసా? భర్తలు బయటికెళ్ళి సంపాదిస్తుంటే ఈళ్ళకి ఇళ్ళల్లో కూర్చొని తెలీదు. ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది అంటారండి. ఆ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు.
మరి అట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ పదం వచ్చింది. కానీ ఇప్పుడు మనం మరి కొంత జ్ఞానంలోకి వచ్చాం కాబట్టి మనకి ఈ డైలీ దినచర్యలో ఉండే ప్రతి వస్తువు కావాల్సిందే. కాకపోతే ఇప్పుడు మనం ఎరుకలో పెట్టుకుంటాం కాకపోతే ఓకే. ఇది వృధా చేస్తున్నామా లేదా? ఇప్పుడు మనకది అవసరమేనా? మనం ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతున్నాము? ఈ వస్తువుని మనం వృధా చేయకూడదు. మరి మన కోసం కష్టపడి చేసే వాళ్ళకి మనం నొప్పిని కలగనీయకూడదు అని ఆలోచించుకుంటూ ఉండాలి. అట్లా మన ప్రాపంచిక జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, ఎప్పటికప్పుడు మన మాటలు, మన చేష్టలు, మన చర్యలు కూడా ఎదుటి వారిని ఇబ్బంది పడే విధంగా ఉండకుండా ఉంటే కర్మలు ఏర్పడకుండా తక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగలమండి. రక్షణ చర్యల్లో ఇన్నుంటాయి. అందువల్ల ఏంటంటే మరి ప్రతిదాన్ని మనం గమనించుకుంటూ ఉందాము. ఎక్కడ మనకి మార్షల్ జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినా, మనం వెంటనే కూడా నన్ను గాని పిలిసారు. నేను ఇవాళొస్తా, రేపొస్తా అని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అవకాశం ఉంటే వస్తాను అని చెప్పండి. లేదంటే ఇంకో రోజు మాస్టర్ ఇంకెవరినన్నా అడగండి అని చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మరి అటువంటి సందర్భాలు నాకు కూడా ఏర్పడ్డాయండి. మరి అందరికీ ఏదో ఒక సిట్యుయేషన్స్ వస్తూనే ఉంటాయి. మరి మనం వాళ్ళని నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు. అందువల్ల ఏంటంటే ప్రతి మాటని జాగ్రత్తగా ఎరుకలో ఉంచుకుందాము. మన భావనల్ని, మన చేష్టల్ని మరి తక్షణం తీసుకున్న చర్యల విషయంలో కూడా మనం ఎరుకలో ఉందాము. అందువల్ల ఏంటంటే మన కర్మల్ని తక్కువగా అంటే ఇప్పుడు ఇందాక అడిగారు కదా! మనకి కర్మ బకాయిల్ని తగ్గించుకోవచ్చా అని అడిగారు కదా! ఆ కర్మ బకాయిలు తగ్గించుకునే అవకాశం ఎప్పుడొస్తుంది? నువ్వు తక్షణంగా ఎరుకలో ఉంటూ, వర్తమానంలో ఉంటూ, అన్నిటిని ఎరుకలో ఉంటున్నప్పుడే నువ్వు ఈ కర్మ బకాయిలు తగ్గించుకునే అవకాశం వస్తది. లేకపోతే రాదు కదా! అవునా అండి? అందువల్ల ఏంటంటే, మనం కర్మ బకాయిలు తగ్గించుకుంటూ ఉండే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటాం మాస్టర్స్. మరి ఇలా మీరు చేసే క్రియల వల్లే కావచ్చు, మీ యొక్క నిష్క్రియల వల్ల కూడా కర్మ మేఘాలు సృష్టించబడకుండా మనం ప్రయత్నం చేసుకుంటూ ఉండవచ్చు అన్నమాట. మరి నిష్క్రియత్వం అనేది మంచి విషయమే అయినప్పటికీ, నిష్క్రియత్వంగా ఉండకుండా మనం క్రియాశీలంగా ఉంటూ, మనల్ని మనం ఎరుకుపరుచుకుంటూ ఉండవలెను అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఓకేనా అండి? మరి మీరు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తదండి. ఇవాళ ఈరోజు ఈ యొక్క సందర్భం వచ్చింది. నాకు మాట్లాడే సందర్భం వచ్చింది. మేడం నా కోసం ఈ క్లాస్ పెట్టించారు. పెట్టించారు కదా! మరి నేను మాట్లాడను. ఇంకో రోజు మాట్లాడతానండి. నాకిప్పుడు పనుంది వెళ్ళిపోతా అనొచ్చా అండి నేను? నాకిప్పుడు మాట్లాడాల్సిన సందర్భం ఉంది. మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండటం ఎంత పెద్ద కర్మో, మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మూగంగా కూర్చోవడం కూడా అంతే పెద్ద కర్మ. మౌనం అనేది నీకు సహజంగా అంతరంగంలో ఏర్పడాల్సిందే తప్ప, నువ్వు తెచ్చుకుంటే వచ్చేది కాదు. నిజమైన మౌనం అంటే తెచ్చుకుంటే వచ్చేది కాదు. సహజంగా నీ అంతరంగంలో ఏర్పడే అదొక భావన. ఆ యొక్క భావనలను కూడా నువ్వు సరిగా మరి పరిసమాప్తం చేసుకోకపోతే అది కూడా కర్మగా పరిణమిస్తుంది. నల్లటి మేఘంగా ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క మేఘాలు మనకు తొలగిపోవాలి అంటే, ఇక కర్మ మేఘాలు తొలగిపోవాలి అంటే, మనకి ఏం నిరంతరం స్వాధ్యాయమే మనకి శరణ్యం. ధ్యానమే మనకి శరణ్యం. సజ్జన సాంగత్యమే మనకి శరణ్యం. ఖచ్చితంగా. అవునా మాస్టర్స్? మరి మనం ఈ రోజున మరి కర్మ అంటే ఏమిటి? మనకి కర్మ దేవతలు అని ఎవరిని చెప్పుకున్నాము? మరి ఆ దేవతలే మన శత్రువులు అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతఃశత్రువులు అన్నారు. అంతర్మౌనాలు అన్నారు. మరి వాక్క్షేత్రం శుభ్రంగా ఉండాలి. చేష్టక్షేత్రం శుభ్రంగా ఉండాలని ఎన్నో చెప్పుకున్నాము. కర్మలు ఎలా ఏర్పడకుండా ఉండాలని ప్రయత్నం చేసుకున్నాము. ఏర్పడిన కర్మల్ని మనం ఆ యొక్క బకాయిల్ని ఎలా తగ్గించుకుంటూ రావాలి అని చెప్పుకున్నాము. మరి ధ్యానం ద్వారా జరుగుతూ ఉంటుంది. మరి 72,000 నాడులు కూడా శుద్ధి కాబడ్డం వల్ల మరి పురుడు నొప్పుల ద్వారా మన కర్మను తొలగించుకుంటున్నామని చెప్పని తద్వారా మన కర్మల్ని, బకాయిల్ని మనం తీర్చుకుంటున్నాం అని చెప్పి మేము తెలియపరుచుకుంటూ ఉన్నాము. మరి ఇన్ని ప్రయత్నాలు మనం నిరంతరం చేసుకుంటూ ఉన్నామనే దానికి మనం ఎరుకలో ఉండాలంటే, ధ్యానంలో మనం ఒక పాయింట్ మనం అనుకుని ప్రతిరోజు కూర్చుందామండి. మనం ఈ రోజును ఉదయం నిద్ర లేవగానే మనం ధ్యానంతో కనీసం గంటలు, 2 గంటలు చేయలేకపోయినా అరగంటన్నా కొంతలో కొంత అరగంటైనా సరే ధ్యాన సాధనతో మనం జీవితం ఉదయం మన దైనందిన కార్యక్రమం మనం మొదలు పెడదాము. మరలా రాత్రి పడుకోబోయే సమయంలో ఈ మధ్య సమయాల్లో కూడా
మరి మనకి సమయం దొరికిన ప్రతిసారి కూడా 10 నిమిషాలే కావచ్చు, అరగంటే కావచ్చు, మీరు కూర్చుంటూ ఉండండి. మరి ప్రతిసారి అంటారు, "నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు కళ్ళు మూసేయి. నీ వ్యవహారికం అయిపోయింది. నువ్వు కళ్ళు మూసేయి. నువ్వు నోరు మూసేయి" అని అంటూ ఉంటారు. ఎందుకు? మన చూపు ద్వారా కర్మ ఏర్పరచుకుంటాం. మన నోటి ద్వారా కర్మ ఏర్పరచుకుంటాం. మన నడవడిక ద్వారా మన కర్మ ఏర్పరచుకుంటాం కాబట్టి, మనం చూసే దృశ్యం వల్ల కర్మ ఏర్పడుతుంది కాబట్టి నువ్వు కళ్ళు మూసేయి. ఆ చూసే దృశ్యం వల్ల నువ్వు కర్మను ఏర్పరచుకుంటావు కాబట్టి, నువ్వు కళ్ళు మూసేయి అన్నారు. నువ్వు మాట్లాడే మాట సరిగ్గా లేకపోవడం వల్ల నువ్వు కర్మ ఏర్పరచుకుంటావు కాబట్టి నువ్వు నోరు మూసేయి అన్నారు. ఇలా మనం దైనందిన జీవితంలో కళ్ళు మూసుకుంటూ, నోరు మూసుకుంటూ, హృదయాన్ని తెరుచుకుంటూ, కళ్ళు మూసుకోవడం ద్వారా, నోరు మూసుకోవడం ద్వారా మనం హృదయాన్ని తెరుచుకుంటామండి. హృదయం తెరవబడడం కోసమే ఇవన్నీ మనం మూసుకోవాలి. అలాగే మన దైనందిన జీవితం రాత్రికి ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యే ఆ రాత్రి సమయంలో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ప్రతిరోజు కంపల్సరీ చేయాల్సిన పని ఒకటుందండి. ఈరోజు మనం ఏం చేశాము? మనం ఏం మాట్లాడాము? మరి ప్రతిసారి కళ్ళు మూసుకోమన్నారు మూసుకున్నామా? నోరు మూసుకోమన్నారు నోరు మూసుకున్నామా? ఏం చేశాము? చెప్పింది కాకుండా అన్నీ చేశామా? లేకపోతే చెప్పింది మనం చేయగలిగామా? అనే విషయాన్ని మనల్ని పరిశీలించుకుంటూ, అయితే ఈరోజు నేను చేసిన తప్పిదాలు రేపు చేయకూడదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఈ జన్మలో చేయలేని ఆహ్, పనుల్ని నెక్స్ట్ జన్మలో చేద్దాం అని ఎట్లా అనుకుంటామో, అట్లాగే మన ప్రాపంచిక జీవితంలో ఈరోజు మనం చేయలేని పని కనీసం రేపైనా చేద్దాం. కనీసం రేపైనా ప్రయత్నం చేద్దాము. మళ్ళీ ఇట్లా ప్రతిరోజు రేపుని ప్రయత్నించడం ద్వారా ఈ జన్మలోనే మనం చేయాల్సిన పని చేయడానికి మనం ఎంతో దోహదపడుతుంది. ఈ రేపు అని మన ప్రాపంచికంలో ఎలా అనుకుంటామో, మరో జన్మలో చేద్దాంలే అని మనం జన్మల పరంగా తీసుకునే అవకాశం లేకుండా చేసుకోవాలి అంటే, మనం ఈ రోజుల్నే మనం జన్మగా భావించి, ప్రతిరోజు పునర్జన్మే మనం భావించుకుంటే, మన జన్మని మనం తగ్గించుకుంటూ నెమ్మదిగా రావచ్చు మాస్టర్స్. మనం ప్రతి జన్మగా తీసుకోవాలి. అసలు మనం ధ్యానంలోకి అడుగు పెట్టడమే పెద్ద పునర్జన్మ మాస్టర్స్. ఈ యొక్క పునర్జన్మ మనం కాపాడుకుంటూ ప్రతిరోజు పునర్జన్మగా భావిస్తూ, ఈ యొక్క పునర్జన్మలో మనం చేసే కర్తవ్యాలు సరిగా నిర్వర్తిస్తున్నామా అనే విషయాన్ని ఎరుకుపరుచుకుంటూ ఉండటం వల్లనే మనం కర్మలను ఏర్పరచుకుంటున్నాం అనే విషయం ఆధారపడి ఉంటుంది. సో, అందువల్ల ఎవరు కూడా మరి ఖచ్చితంగా ధ్యానానికి శరణాగతి అవుదాం అందరము. మన యొక్క గురువు యొక్క మాటల్ని పట్టుకుందాము. పదాలు వద్దు పా పాదాలు వద్దు పదాలను పట్టుకోండి అన్నప్పుడు మరి మనందరం కూడా పదాలని పట్టుకునే ప్రయత్నం చేస్తే ఏ కర్మని కూడా మనం అంటించుకోకుండా ఉంటాము అనే విషయాన్ని మనం జ్ఞప్తిలో పెట్టుకుంటూ ఉంటాం మాస్టర్స్. అవునా అండి? మరి ఈ రోజున మనం చెప్పుకునే ఈ యొక్క విషయంలో కూడా మనల్ని ఏమన్నారంటే మన యొక్క ఆరా ఇయన్నీ కూడా నిరంతరం ఎరుగులో పెట్టుకున్నప్పుడు మీ యొక్క ఆరా పెరిగిపోతుందన్నారండి. ఆరా అంటే మన యొక్క శక్తి. ఇప్పుడు ఒక్కోసారి మేడం ఒకసారి మా హస్బెండ్ ఏమంటారు తెలుసా? ఆహ్, క్లాస్ స్టార్ట్ కాబోయే ముందు ఒకరోజు కొంచెం ఎందుకో మరి తెలియకుండా డల్‌గా అనిపించిందనుకో. "పద్మ ఈరోజు మరి క్లాస్ చెప్పగలవా? కాస్త నీ లుక్ చూస్తే కొంచెం డల్‌గా అనిపిస్తుంది" అనంటే, "లేదు లేదు అది జస్ట్ పరీక్ష మాత్రమే" అని చెప్పి నేను అన్ని సందర్భాలు ఎన్నున్నాయో మాస్టర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అనుకోకుండా వస్తారు. ఒక్కసారి అదేమి లేకుండా ఆయన బయట నుంచి వచ్చినప్పుడు అప్పటికప్పుడు కనబడతానా, ఎంత ఆరా పెరిగిపోయిందో అని అనటం జరుగుతుందండి. ఆ ఆరా వల్ల ఏంటంటే మన శరీరమే కాదు, మన మనసు కూడా స్ట్రాంగ్ అవుతుంది. నాకు వందల ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి ఈ యొక్క పాయింట్‌లో 100 ఎక్స్‌పీరియన్స్‌ల కంటే ఇంకా ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చన్నమాట. మాట వరుసగా చెప్పుకుంటే. అంటే ప్రాక్టికల్‌గా మనం చూసినప్పుడు ఈ ఆరా అంటే ఇదేమో అని మనం సొంతగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే అది అర్థమవుతుందండి. మరి ఈ ఆరా మనం పెంచుకుంటూ ఉన్నప్పుడేంటంటే, ఆ యొక్క అంతరంగంగా శక్తి పెరగడం వల్ల, మనం ఏ కర్మలకైనా మనం దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటదనమాట. అందువల్లేంటంటే, మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ సబ్జెక్ట్ గురించి మనం చక్కగా ధ్యానం చేసుకుందామండి ఒక్క 10 నిమిషాలు. ఓకే మాస్టర్స్? ధ్యానం చేసుకున్న తర్వాత హాయిగా ఆ ట్రాన్స్‌లో ఉండి, ఈరోజు నేనేం పనులు చేస్తున్నాను, చక్కగా అన్ని మంచి కర్మలే చేద్దాము, మంచిగానే ఆలోచిద్దాము. మరి ఎప్పుడు మన యొక్క కర్మదేవతల సహాయం ఎప్పుడు మనం నిరంతరం స్వీకరిద్దాము. హాయిగా జీవిద్దాము. చక్కని ధ్యానం చేసుకుంటూ, చక్కటి జ్ఞానాన్ని పొందుతూ, ఆ జ్ఞానాన్ని పంచుతూ, పెంచుతూ, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి నిరంతరం ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉందామని మనమందరం గూడా కోరుకుందాం మాస్టర్స్. మరి నేను ఇందులో ఎంతో ఆనందాన్ని పొంది ఉన్నాను. మరి నా ఆనందం నాకే కాదు సొంతము. అందరికీ గూడా ఆనందం పొందాలి అని ఒక
దృక్పథం నాకు ఎప్పుడూ ఉంటుందండి. సో మనం అందరం కూడా దాన్ని ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరి అందరం కూడా కళ్ళు మూసుకొని కూర్చుందాం మాస్టర్స్. ఎవరికన్నా కళ్ళజోళ్ళు ఉంటే మరి తీసి పక్కన పెట్టుకుందాము. అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి. మరి ఎవరన్నా దగ్గరలో ఉన్నప్పుడు అందుబాటులో వాటర్ బాటిల్‌వి కొంచెం వాటర్ తాగి పక్కనే పెట్టుకుందాము. ఎందువల్లంటే మాస్టర్స్ ప్రతిరోజు ఒక విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించుకోండి. మీరు ఒక వాటర్ బాటిల్‌ని మీరు డైలీ స్వాధ్యాయం చేసుకునే పుస్తకాల దగ్గర ఒక వాటర్ బాటిల్‌లో నీళ్లు నింపుకొని పెట్టుకుంటూ ఉంటే, మనం నిరంతరం బుక్స్ చదువుకుంటూ ఉంటాం, ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఆ యొక్క వాటర్ అనేది ఎప్పుడూ చార్జ్ అవుతూ ఉంటాయండి. వాటర్ చార్జ్ అవుతూ ఉండటం వల్ల మనం ఆ వాటర్‌ని తీసుకోవటం వల్ల మనకు తెలియకుండా ఎంతో శక్తివంతంగా తయారయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటదండి. ఎందువల్లంటే మరి మన గురువులే మనకు చెప్పి ఉన్నారు. మన పురాణాల్లో గూడా మన ఋషులు, మన మునిపుంగవులు కూడా వాళ్ళకి ఎప్పుడు ధ్యాన సమయంలో వాళ్ళ చేతిలో కమండలం ఉంటుంది. ఆ కమండలంలో నీళ్లుంటాయి ఎప్పుడు కూడా. ఆ నీళ్ళతోనే కదా వాళ్ళు శపించినా, వరాలిచ్చినా. అంటే ఆ నీటికి ఎంత శక్తి లేకపోతే వాళ్ళు అలా చేస్తారు గదా! అందువల్ల ఆ విషయం మన జ్ఞప్తిలో పెట్టుకొని మన యొక్క నీటిని ఎప్పుడు గూడా ఛార్జింగ్ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాము. ఓకే. అలా పెట్టుకుందాం మాస్టర్స్. కళ్ళు మూసుకొని చక్కగా ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని గమనిద్దాము. ఏ యొక్క దైవనామ స్మరణ చేయరాదు. ఎటువంటి నామరూపాన్ని మనం జపించరాదు మాస్టర్స్. హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిద్దాం. ఈ భూమి మీద ఏదైనా గొప్పది ఉంది అంటే అది మన ఉచ్ఛ్వాస, నిశ్వాసలే మాస్టర్స్. అంతకు మించిన గొప్పతనం అనేది భూమి మీద ఎక్కడా లేదు. ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసలే గనక మనకు లేకపోతే మన శరీరమే ఎప్పుడు కూడా నిర్జీవంగా పడి ఉంటుంది. అందువల్ల మన ఉచ్ఛ్వాస, నిశ్వాసలే మనకి దైవాలు. ఆ యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిస్తూ ఉందాం. ఆ శ్వాసే మన గురువు. ఆలోచనలు వస్తూ ఉంటాయి మాస్టర్స్, కానీ కట్ చేద్దాం. మనందరం కూడా ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. మరి మనందరికీ కూడా చక్కగా మన గౌతమ బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితమే పాళీ భాషలో ఆనాపానసతి ధ్యానాన్ని మనకి అందించడం జరిగింది. ఆ అందించిన యొక్క మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని 40 సంవత్సరాల క్రితం మనకి మన పత్రిజీ గురువు గారు అందించడం జరిగింది మాస్టర్స్. మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. మనది మధ్య మార్గం. మధ్య మార్గంలో మనం ప్రవేశించగలిగాము అంటేనే ఎంతో అద్భుతం మన యొక్క జీవితాలు. అందువల్ల నిరంతరం ఎరుకలో ఉంటూ ఆ యొక్క అద్భుతమైన జీవనానికి మనం ఏ యొక్క తక్షణమైన చర్యలు చేపట్టాలో అందరం కూడా మనందరం ఆత్మపరిశీలన నిరంతరం చేసుకుంటూ ఉందాం. చక్కగా ధ్యానం చేసుకుందాం. హాయిగా కళ్ళు మూసుకొని
ఎవరు మధ్యలో కళ్ళు తెరవరాదు మాస్టర్. కళ్ళ ద్వారా మనం 81% శక్తిని మనం కోల్పోతూ ఉంటాము. అందువల్ల ఎవ్వరూ కూడా కళ్ళు తెరవరాదు. మనం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల పట్ల ఎంతో కృతజ్ఞత భావంతో మెలగవలెను మాస్టర్స్. కళ్ళ మీద మన వేళ్ళు బోర్లించుకొని ఒక్క 2 నిమిషాలు ఉందాం మాస్టర్స్. నెమ్మదిగా కళ్ళ మీద నుంచి చేతి వేళ్ళని తీస్తూ
మన అరచేతులు చూసుకుంటూ బయట వద్దాం మాస్టర్స్. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమతే సరస్వతి, కరంబోలి స్థిత గౌరీ, తస్మై శ్రీ ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే మన చేతి వేళ్ల యందు, మునివేళ్ల యందు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మాస్టర్స్. కర మధ్యే సరస్వతి, మన చేతి మధ్యలో సరస్వతీదేవి ఎప్పుడు కూడా నిరంతరం తాండవిస్తూ ఉంటుంది. కరమూలే స్థిత గౌరి, చేతి యొక్క చివరి భాగంలో గౌరీదేవి స్థితమై ఉంటుంది. ఈ యొక్క ముగ్గురు దేవతలు కూడా మనకి మన త్రిమూర్తుల్లాగా అన్నమాట. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు మనకి నిరంతరం కూడా మనకు తోడై ఉంటారు. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం మేడం మాస్టర్స్. మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించిన మన యొక్క సమస్త పరమ గురు మండలి అందరికీ కూడా ఆత్మనామాలు తెలియపరుచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.